ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మన ప్రేక్షకులందరికీ కూడా పొట్ట తగ్గాలన్నా లేదంటే ఇండైజెషన్ సమస్య రాకుండా ఉండాలన్నా కూడా ఏ యోగాసనం వేస్తే బాగుంటుందో చూపిస్తారా? మనం చూపిస్తాం గానీ 100కి 98 మందికి రాదమ్మా. రాదు అని వదిలేయకూడదు, కానీ రాకపోయినా ఫలితం మాత్రం మొదటి రోజు అందరికి వస్తుంది. నుంచుని మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనం చాలా కష్టం. ఈ పాదహస్తాసన గనక చేయగలిగితే పొట్ట భలే బాగా తగ్గుతుంది, నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది, డైజెషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది, ఆకలి అరుగుదల అద్భుతంగా ఉంటాయి అన్నమాట. దీన్ని ఎలా చేయాలి అనే విధానంలో ముందు చూపిద్దాం. పొట్ట తగ్గటానికి మరియు ఇండైజెషన్ తగ్గటానికి ఉపయోగపడే 2 సులభమైన ఆసనాలు. ముందుగా స్ట్రైట్ గా నుంచున్న తర్వాత గాలిని పీల్చుకుంటూ 2 చేతుల్ని పైకి అలా లేపాలి. ఆ తర్వాత గాలిని వదిలేస్తూ నడుముని ముందుకు వంచుతూ 2 చేతుల్ని నేల కానిచ్చి నిదానముగా నడుము ఫ్లెక్సిబిలిటీ పెంచడం కోసం కాస్త పైకి కిందకి అట్లా ఊపుతూ ఉన్నప్పుడు నడుములో ఫ్లెక్సిబిలిటీ వచ్చి కండరాలు కొద్దిగా సాగదీయబడి వంగటం పెరుగుతుందన్నమాట. ఆ తర్వాత 2 చేతుల్ని మోకాలు వెనక భాగంలో వేసి పిక్క భాగంలో అట్లా వేసి పట్టుకున్న తర్వాత ఇలా మోకాళ్ళు ముద్దు పెట్టుకోవాలి పాదహస్తాసనం. కానీ ఇలా చేయటానికి చాలా మంది నడుము నొప్పులు ఎక్కువ అవుతాయి, నొప్పులు ఎక్కువ ఉన్న వారు చేయకూడదు, కష్టంగా అనిపిస్తుంది. దీన్ని సులభతరంగా చేయటం కొరకు ఇప్పుడు పాదాల కింద ఒక టవల్ లాంటిది ఏదైనా పెట్టేసి చేతులతో ఆ టవల్ చివరి భాగాన్ని అలా పట్టుకుని ఈ రకంగా ఎక్సర్సైజ్ లాగా పైకి కిందకి అట్లా టవల్ సహాయంతో అట్లా చేస్తుంటే నడుములో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అనమాట. ఈ రకంగా చేయటం ద్వారా పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుంది, నడుము ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఈ జీర్ణకోశ సంబంధమైన ఇండైజెషన్ సమస్యలు రాకుండా ఉండటానికి కూడా చాలా మంచిది. మెల్లగా తీసేస్తాం. ఇక 2వ పద్ధతి ఇప్పుడు చూడబోతున్నాం. ఇందాటి వల్లే నుంచుని ఉత్కటాసనం లేదు, గోడ కుర్చీ వేయమన్నప్పుడు ఎలా కూర్చుంటాం, మోకాళ్ళు వంచి ఆ రకంగా వంచిన తర్వాత గాలి వదులుతూ చేతులను ముందుకు వంచేసి చేతులు 2 పాదాల దగ్గర అట్లా పెట్టేసి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మోకాల్ని ఇప్పుడు స్ట్రైట్ చేయాలన్నమాట. అట్లా ముందు బెండ్ చేసి పట్టుకున్నాక తర్వాత స్ట్రైట్ చేస్తే సులభంగా వస్తుంది అనమాట. మళ్ళా 1 నిమిషం 6 నిమిషం అట్లా ఉన్న తర్వాత మళ్ళీ మోకాలు బెండ్ చేసి ఇప్పుడు చేతుల్ని తీసేసి మెల్లగా చేతుల్ని నడువుని పైకి లేపేసి అప్పుడు స్ట్రైట్గా లేవటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూశారు కదా పాదహస్తాసనం, బాగా వేసిన వారికి అంత బాగా ఆంతేనే ఫలితం వస్తుంది. అందుకే నిరుత్సాహపడకుండా చేయండి. ఒకసారి పాదహస్తాసనం వేశారు, 30-40 సెకండ్స్ 50 సెకండ్స్ ఉన్నారు, తీసేసేయండి. మళ్ళీ 2వ చేయండి, మళ్ళీ 3వ ఇట్లా 5 సార్లు 5 రౌండ్లు కనుక ఈ పాదహస్తాసనం చేస్తే పొట్టకి తగ్గడానికి డైజెషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎక్కడ వరకు వంగితే అక్కడ వరకు చేయండి. నడుము నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లా ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదని గుర్తుపెట్టుకోండి. మన కార్యక్రమంలో చూపించే ఏ యోగాసనాలైనా కూడా మనందరము చూసి అమ్మో చాలా కష్టంగా ఉందని వదిలేస్తూ ఉంటాం. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏదో ఒక రోజు ఆ ఆసనాన్ని వేసే స్థితి కూడా వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.